बहुत हट रहे మేము బుక్ చేసిన హోటల్లో పూర్తిగా సముద్రపు ఒడ్డున అంటే సముద్రం పక్కనే ఉంటుంది. హోటల్ నుంచి చూస్తే సముద్రం బాగా కనిపిస్తుంది, బ్లూ వాటర్తో. సముద్రం పక్కన రోడ్డు ఉంటుంది, రోడ్డు పక్కనే హోటల్ ఉంటుంది. సో అందుకోసము ఇక్కడి నుంచి ఆర్కే బీచ్ ఎలా వెళ్ళాలి అని ఎవరు అడిగినా కానీ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్. జస్ట్ మీరు అలా వచ్చేసి సిగ్నల్ దగ్గర ఆ మెయిన్ లైన్ వచ్చి మీకు పూర్తిగా స్పష్టంగా కనపడుతుంది. చాలా బాగా ఎంజాయబుల్ చేయవలసిన ఆర్కే బీచ్ని మేము చాలా బీచ్లకు వెళ్ళాము. నెల్లూరు, తర్వాత చెన్నై, దేశంలో గల అతిపెద్ద బీచ్ చెన్నైలో ఉంది కదా. సో చెన్నై బీచ్ కూడా వెళ్ళాము. తర్వాత ముంబైలో ఉన్న జూహు బీచ్ కూడా వెళ్ళాము. కానీ అక్కడ ఎక్కడా లేని మొదట్లో నేను ఏంటంటే అదేదో అంటారు కదా, నెల్లూరు అంటే విశాఖపట్నంలో ఏముంటాయని చాలా అలుసుగా తీసుకునేవాడిని మన విశాఖపట్నానికి. సో ఇప్పుడు ఈ బీచ్లోకి వచ్చిన తర్వాత ఎన్ని బీచ్లు అయితే మేము తిరిగామో, ఇట్లా వెడ్డింగ్ పరంగా అయితే మేము ఇట్లా చిరాల బీచ్ కూడా ఉంది. ఈ అన్నింటి కంపారిజన్ చేసుకుంటే మనకి ఆర్కే బీచ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు ఉండడం వల్ల ఈ అలలు ఒడ్డు మీద ఇట్లా ఒడ్డుకు తోసినప్పుడు అలలు ఇసుక అనేది రాదు. మిగతా బీచ్ల్లో ఇసుక అనేది పడితే అలలతో పాటు ఇసుక కూడా వచ్చేస్తుంది. దానివల్ల బట్టలకు తర్వాత వచ్చేసి అనేక చోట్లకి ఇసుక అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అదే మన చెన్నై బీచ్ అయితే చాలా మట్టి ఈ మురికి నీళ్ళు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. అండ్ జూహు బీచ్ కూడా అలాగే ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చాలాసేపు ఎంజాయ్ చేసాము. మా పిల్లలంతా ఎంజాయ్ చేశారు, మా మిసేజ్. కానీ నాకు మాత్రం ఇటువంటిది ఇంట్రెస్ట్ 50% మాత్రమే ఉంటుంది. ఇంకా 50% నేను ఎందుకు వాళ్ళతో పాటు నేను జాయిన్ అవ్వలేదంటే ఇంకా వాళ్ళ మొబైల్స్, వాళ్ళ బ్యాగ్, వాళ్ళ స్లీపర్స్ అవి పట్టుకొని ఉంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే బస్ బే అంటే అదే బస్ ఆర్కే బస్ బే అని దగ్గర, చాలా దగ్గర. మనకు అక్కడ ఎంజాయ్ చేస్తూ మనకు బస్సులు ఇవన్నీ చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంతటి కన్వీనియంట్ మరెక్కడా లేదన్నమాట, ఎక్కడ లేదు. ఉన్నా కూడా ఏదో అంత దూరంలో ఉంటుంది. అండ్ చెన్నై బీచ్ వచ్చేసి చాలా దూరం వెళ్ళాలి. ఆ మెయిన్ రోడ్లో ఆటో దిగేసి మళ్ళీ ఆ ఇసుకలో నడుచుకుంటూ ఎడారిలో నడుచుకుంటూ పోయినట్టుగా పోవాలి. చాలా దూరం పోయిన తర్వాత మనకు నీళ్ళు అక్కడెక్కడో ప్రత్యక్షం అవుతాయి. బట్ ఇంకా ఇక్కడ అలా కాదు. మన విశాఖపట్నంలో చాలా వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం. ఇలా మేము ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా అలాగే వచ్చేసి ఇంకా పక్కనే ఉన్న పక్కనే కాదు, బట్ అక్కడ ఎవరిని అడిగినా కానీ ఆటో ఏం అవసరం లేదు, సబ్మెరీన్ లేదు, చాలా దగ్గర అంటారు. కానీ నడుచుకుంటూ పోతే తెలుస్తుంది, నడుచుకుంటూ పోతే వస్తూనే ఉంటుంది. మీరు మాత్రం సబ్మెరీన్కి వచ్చామన్నమాట. నాకు ఇటువంటివి దేశానికి సంబంధించిన హిస్టరికల్ ఇలాంటి ఆర్మీకి సంబంధించిన, నేవీకి సంబంధించిన అంటే నాకు చాలా ప్రాణాల కన్నా ఎక్కువ అనమాట. ఇలాంటి నేను చాలా ఇష్టపడతాను. మా వాళ్ళు వచ్చేసి దీని టికెట్ వచ్చేసి 75 రూపీస్. వాళ్ళు సిబ్బంది ఎలా పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు
వీడియో చేయలేదన్నమాట మొబైల్. ఎందుకంటే ఫస్ట్ ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్నప్పుడే ఆడ కొన్ని అవి సిగ్నలింగ్స్ ఇచ్చి ఉండాలన్నమాట. మొబైల్ మీ వెంట ఇప్పుడు తీసుకుపోతే మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా 50 రూపీస్ పే చేయాలండి. ఎలాగో దాని గురించి అడగలేదు, అంటే అది ఎప్పుడో ఆ బ్యానర్ ఎప్పుడో పెట్టున్నారు. సో మళ్ళీ ఎవరైనా ఈ టూరిస్టులు ఏదైనా అబ్జెక్షన్ చేసి ఉంటారో అప్పటి నుంచి తీసేసినట్లున్నారు. బట్ నాకేంటంటే మనసులో అలాగే ఉండిపోయింది, అంటే తీయకూడదేమో, ఇది చాలా రెస్ట్రిక్టెడ్ అయిన లోపల ప్లేస్ ఏమో, ఇక్కడ తీయకూడదేమో అనుకున్నాను. సో అలాగే ఫిక్స్ అయిపోయాను అనమాట, తీయలేదు. తీరా ఇంకా బయటకు వచ్చేటప్పుడు సబ్మెరీన్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది కదా, అక్కడ కొద్దిగా తీశాను అంతే. బట్ లోపల చాలా బాగుంది. ఈరోజు వచ్చేసి 18 మే నెల 2025 అండ్ కైలాసగిరి పైకి వెళ్ళేందుకు ప్రస్తుతానికి వచ్చేసి మెట్ల దగ్గర ఉన్నాము. అండ్ చాలా లాంగ్ క్యూ ఉంది. రోప్ వేలో వెళ్ళేదానికి ప్లానింగ్ చేస్తున్నాము. టికెట్లు కూడా తీసుకున్నాము. ఈచ్ పర్సన్కి వచ్చేసి 150 రూపీస్ అవుతుంది. అప్ అండ్ డౌన్, అంటే ఏ రోప్ లేదా మనం పైకి వెళ్తామో మళ్ళీ అలాగే రావచ్చు. అండ్ ఇక్కడ నుండి ఏమన్నాను, కైలాసగిరి వెళ్ళేందుకు కేవలం ఒకే ఒక మార్గం కాదండి. సో మీకు ఆప్షన్ అనమాట, మీరు ఎలా అయినా వెళ్ళచ్చు, బస్సు కూడా అయినా వెళ్ళచ్చు, లేకపోతే బై స్టెప్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఒకే ఆప్షన్ ఏమో రోప్లోనే వెళ్ళాలేమో అనేది కాదు. సో మీరు కొద్దిగా ఎంజాయ్ చేయాలి, కొద్దిగా అమౌంట్ స్పెండ్ చేసుకుంటే 150 రూపీస్ అవుతుంది. అండ్ 1 వే కాదు, 2 వే అనమాట. సో బాగుంటుంది. అండ్ ఇప్పుడు మేము అదే చేస్తున్నాం అనమాట. అండ్ పైకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ నుంచి మనకు వ్యూ పాయింట్ ఎలా కనబడుతుంది, విశాఖపట్నం అయితేనేమి, తర్వాత ఈ సినారియో ఎలా కనబడుతుంది అనేది కూడా చూపిస్తాను. అండ్ నాతో పాటు మా ఫ్యామిలీ మొత్తం నా బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు. बराबर हुआ था। इधर देख दिसता मा इधर का इधर निकाल वीडियो नहीं इधर देखिए व्यू देखिए ना कटन मोबाइल
अरे फर्स्ट लेना है प्रेमा फर्स्ट ये फर्स्ट लेना है देखो फर्स्ट ले जाए ठीक है ऐसा ठीक है बैलेंस है पता नहीं ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ చూసినట్లయితే నా బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు అన్నమాట. చాలా భయం ఉంది, చాలా పబ్లిక్ ఇక్కడ. సో ప్రస్తుతానికి నేను కైలాసగిరి పూర్తిగా పైకి వచ్చేసి ఉన్నాను. మీరు చూడొచ్చు ఈ పని చూడండి, పబ్లిక్. ఈరోజు వచ్చేసి సండే అన్నమాట. సో బహుశా మెయిన్ రీజన్ అది ఉండొచ్చు అనమాట, సండే అడగదు. సో ఒకసారి నేను మొత్తం వచ్చేసి 360 చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో. సో ఇలా ఉంటుంది. మేడం మీరు ఇక్కడ బాగుంది. अरे जाती देख साइकिल अला तो अच्छा है थोड़ा जल्दी आने का हाथ निकाल ले अचानक वहाँ कैमरा हाथा हाथा छोड़ा लीजिए को ना हाथा छोड़ डाली वो लड़की का खोज देश होने पिक्चर जाना आता है जाते हैं उन्हें बल्ला का बोल रहा नफल है का इसको क्या
और एक आता है उधर से आप कर डालिए रिकॉर्ड और एक आता है कंटिन्यू रख लेना सब दरिया में चल गया था है नहीं तट का तट्टा था चलो एक ही चीज में बैठ जैसे ले ले अच्छा है खड़े के ले ले कोई चीज क्या होता नहीं हाँ कौन है खड़े के ले ले अच्छा था ऐसे खड़े कौन है क्या बोलते यू ले ले से ले माँ से ले హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఈరోజు డేట్ 19 మే 2025 ప్రస్తుతానికి నేను దీన్ని ఏమంటారంటే ఈ సర్కిల్ ఏమంటారంటే కలెక్టరేట్ ఆఫీస్ అంటారు బట్ కలెక్టరేట్ ఆఫీస్ ఇక్కడ లేదు ఇంకా కొద్దిగా ముందుకు పోవాలి సో ఇక్కడ ఉండి ఎందుకు వీడియో తీస్తున్నానంటే గత 2 రోజుల నుండి ఇక్కడే ఉన్నాము ఇదే హోటల్లో లాడ్జ్లో ఉన్నాము దీని పేరు వచ్చేసి హోటల్ హార్బర్ వ్యూ చాలా దగ్గర అన్నమాట ఇక్కడ ఇటువంటి హోటల్ ఇంకా వేరే హోటల్స్ లేవు ఇక్కడ మొత్తం అన్ని హాస్పిటల్స్తో అంతా కవర్ అయిపోయి ఉంది ఇక్కడ మొత్తం సో ఇలా చూసినట్లయితే ఇది వ్యూ పాయింట్ అన్నమాట సీ వ్యూ పాయింట్ ఆర్కే బీచ్ ఇక్కడ దగ్గర అన్నమాట ఐ థింక్ 1 కిలోమీటర్ ఆర్ మేబీ జస్ట్ మోర్ దాన్ 1 కిలోమీటర్ అలా ఉంటుంది ఇలా వెళ్ళేసి తర్వాత వచ్చేసి లెఫ్ట్లోకి వెళ్ళిపోవాలి రైట్ సైడ్లో కాదు లెఫ్ట్లోకి అలాగే కైలాసగిరి కూడా మొత్తం ఏ వ్యూ పాయింట్ కూడా ఎక్కడికి కూడా ప్రదేశాల్లో ఇలాగే వెళ్ళాలి లెఫ్ట్లోకి
సో నేను మళ్ళీ ఇప్పుడు క్లోజప్ నేను మన అవుట్ సైడ్ నుంచి వ్యూ పాయింట్ ఇది మేము గత 2 రోజులుగా ఉండిన హోటల్ ఇదన్నమాట. ఇందులో మనకు ఏమేమి ఇక్కడ సర్వీస్ ఇక్కడ వీళ్ళు ఇచ్చారనేది మొత్తం నేను A to Z మీతో చెప్పుకోవడం జరుగుతుంది. పదండి లోపలికి వెళ్ళి మా రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇలా వెళ్తే సీ వ్యూ వస్తుంది, బీచ్ అదంతా మొత్తము. సో ఇలా అయితే చూడండి, బస్సులు కూడా ఆర్కే బీచ్ అని ఉన్నాయి కదా. సో ఆర్కే బీచ్కి వెళ్తున్నాయి బస్సులు. ఇలా వెళ్తే కలెక్టరేట్ ఆఫీస్ వస్తుంది. అండ్ ఇలా వెళ్ళినట్లయితే ఆర్కే బీచ్ వస్తుంది. ఆర్కే బీచ్, కైలాసగిరి మొత్తం ఇలాగే వెళ్ళాలి. ఇలా వెళ్ళేసి కనపడుతుంది కదా ఇక్కడ బీచ్ మొత్తం ఇలా. సో ఇక్కడ నుండి లెఫ్ట్లోకి టర్న్ అవ్వాలి. సో అలా మనం ఆర్కే బీచ్ చాలా దగ్గర అనమాట. ఆర్కే బీచ్ మన హోటల్ హార్బర్ వ్యూ నుండి. ఇప్పుడు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. డైరెక్ట్గా మన రూమ్ ఎక్కడైతే రూమ్ వచ్చేసి 2nd ఫ్లోర్లో అన్నమాట. సో ఇలా ఇది లిఫ్ట్. సో అండ్ ఇది రిసెప్షన్ ఇది. సో మేడం గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కెన్ ఐ హ్యావ్ యువర్ నేమ్ ప్లీజ్? జోష్న గారు మమ్మల్ని వీళ్ళే పికప్ చేసుకున్నారు. సో చాలా బాగా. మేడం గారు మీ డీటెయిల్స్ ఇస్తారా? ఎట్లా సింగిల్ రూమ్ ఎట్లా? మేము డబల్ రూమ్ తీసుకున్నాము. మాకు 3000 పడింది మాకు. అంటే మేము 4 మెంబర్స్ అన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే కొద్దిగా తక్కువ అనుకో. యాక్చువల్లీ వాళ్ళు 3500 చెప్పారు. సో మనకు 3000 చేశారు. ఇది ఇస్తారా మీ? నేను ఒకసారి ఇది మీకు వాళ్ళ ఈ కార్డు పెడతాను చూడండి, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. హార్బర్ వ్యూ హోటల్ అని. ఇప్పుడు మనం డైరెక్ట్గా మన హోటల్ మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో మన ఫ్యామిలీ మొత్తం అక్కడ వాళ్ళు రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఈరోజే కదా చెక్అవుట్ టైం అన్నమాట. 2nd ఫ్లోరు ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు లిఫ్ట్ ద్వారా నేను 2nd ఫ్లోరు. ఇక్కడ నుండి కూడా వ్యూ 2nd ఫ్లోర్ నుండి వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎటువంటి విండో లేదు. అడ్డం చూడండి ఎంత క్లారిటీగా ఉందో. సో మొత్తం సో మన హోటల్ ఆపోజిట్లో వచ్చేసి అంకిత అనే ఏదో ఇక్కడ ఒడియా లాంగ్వేజ్లో కూడా ఉంది. ABC హాస్పిటల్ ఇది. ఇప్పుడు చూడండి ఇక్కడ వ్యూ ఎలా కనపడుతుందో ఆర్కే బీచ్. సో పదండి ఇప్పుడు రూమ్ చూపిస్తాను ఎలా ఉంది. సో ఇదే అన్నమాట రూమ్ నెంబర్ వచ్చేసి 204. వీళ్ళు మా ఫ్యామిలీ, మా అబ్బాయి సమీరు అండ్ మా మిసెస్, షీజ్ ఫోటోగ్రాఫర్. అండ్ మా పాప చూపించదు ఫేస్. సో ఇదే అండి ఇలా బాత్రూంలో అన్ని ఫెసిలిటీస్ చాలా చక్కగా ఉంటాయి. హాట్ వాటరు, కోల్డ్ వాటరు, తర్వాత వచ్చేసి షవరు. నేనైతే షవర్లు స్నానం చేసినాను. సో ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. బట్ అండ్ మిర్రర్ కూడా చాలా పెద్ద మిర్రర్ ఇక్కడ చూడండి. ఈ రూమ్ యొక్క ప్రైస్ వచ్చేసి డబుల్ బెడ్ చూశారు కదండి. సో 4 మెంబర్స్కు బాగా కంఫర్ట్గా ఉండింది. పర్ నైట్ 3000 రూపీస్ అనమాట. సో మేము 2 నైట్స్ కోసం తీసుకున్నాము. 6000 పే చేసాము. ఫస్ట్లీ రిసెప్షనిస్ట్ చూశారు కదా జ్యోతిష్ణ గారు ఏమనంటే 3500 చెప్పారన్నమాట. సో కొద్దిగా డిస్కషన్ చేయడంలో మళ్ళీ ఒక 500 తగ్గించారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కాంప్లిమెంటరీ కింద ఏమి ఇవ్వరండి. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు. అది కూడా రికమెండ్ చేసుకుంటే ఇస్తామంటారు. బట్ అవి
సరైన వాటర్ కాదు, వాళ్ళు ఏదో ఒక వాటర్ ఫిల్ చేసి ఇస్తారు. నేను స్పాట్ చేశాను వాళ్ళు ఏ వాటర్ మనకు ఇవ్వదలుచుకుంటున్నారు అని. సో నేను వద్దని చెప్పాను. సో మేము బయట వాటర్ తెచ్చుకొని తాగుతున్నాము. అండ్ ఇంకోటి ఏంటి, అంతే అండి, ఏదేదో చెప్తారు అది ఇది అని. హాట్ వాటర్ ఫ్లాస్క్ చూశారు కదా, ఇందులో హాట్ వాటర్ ఉంటాయని చెప్తారు. వాళ్ళు వచ్చింది లేదు, దాంట్లో హాట్ వాటర్ ఫిల్ చేసింది లేదు, ఏం లేదు. అండ్ ఇంకోటి మెయిన్లీ చైర్స్, ఎవరైనా వచ్చి గెస్ట్ వస్తే మాతో మాట్లాడేదానికి ఏమైనా ఫ్రెండ్స్ అటువంటి చైర్స్ అలాంటివి ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది ఏమి ఉండవు. అండ్ కబెట్ ఉంటుందన్నమాట, బట్టలు వేసుకునే కబెట్ ఉంటుంది కానీ బట్ ఆ కబెట్ ఓపెన్ చేసిన కూడా ఉండదు, ఎందుకంటే అది కరెక్ట్గా బెడ్ అది సెట్ చేశారు. అది ఓపెన్ చేసరికి పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వదు అది. అండ్ ఇంకోటి ఏంటి, ఏసీ చాలా పుష్కలమైన ఏసీ, మంచి గాలి వస్తుంది, చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఈ 204లో మనకు విండో సిస్టమ్ ఉంటుంది, బయట వ్యూ చూసేదానికి అంతే కట్టేదానికి చాలా బాగుంటాయి. కానీ మనకు ఎందుకు యూజ్ అవ్వదు, ఎందుకంటే ఓపెన్ చేయగానే మనకు వేరే బిల్డింగ్ వస్తుంది. అక్కడ ఏదన్నా మనకు బీచ్ వ్యూ ఉంటే చాలా బాగుండేది. ఒకవేళ మీరు వచ్చినట్లయితే ఈ 204ను మీరు స్కిప్ చేసి వేరే ఏదైనా అటు సైడ్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే ఇంకేంటి చెప్పాను కదా, దీంట్లో వచ్చేసి మన కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది రాదు. అదే మనం 3000 రూపీస్లో నెల్లూరులో అటువంటి చోట మనం బుక్ చేసుకుంటే మన కాంప్లిమెంటరీ కింద అనేకం చాలా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇవ్వలేదు, అయినా పర్లేదు, ఎందుకంటే మనం ఒక్కొక్కరితో దాన్ని డివైడ్ చేసుకున్నట్టయితే మనకు తక్కువ పడింది. అదే ఒక సింగిల్ పర్సన్ ఏదైనా ఏసీ రూమ్ బుక్ చేసుకోవాలంటే 1500, 2000 అలా పడుతుంది. సో ఆ విధంగా 4 మెంబర్స్కు మోర్ దాన్ 8000 అయిపోతుంది. సో మనకు మొత్తం ప్యాకప్ అయినదన్నా ఫ్యామిలీ ఏదైందన్నా సో 3000 అంటే మనకు 750 పడింది. చీపే అనుకోవచ్చు ఆ విధంగా మనం విభజించి మాట్లాడుకున్నట్లయితే. సో అదే అండి, ఇంకా ఏముంది, ఇది ఫ్యూచర్ అన్నమాట. సో బయలుదేరుతున్నాము. సో ఈరోజు ప్యాకప్ చేసుకున్నాము, ఇంకా బయలుదేరే మూమెంట్. సో వెళ్తూ ఇక్కడి నుంచి అల్ఫా హోటల్ ఇక్కడ మనకు ఏ స్ట్రీట్ అది, జగదాంబ డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకుని జగదాంబ సెంటర్కి వెళ్తామండి. సో అక్కడ ఏదైనా ఒక మంచి హోటల్లో అక్కడ భోంచేసుకొని బిర్యానీ భోంచేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వేరే ఆటో పట్టుకొని విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంటాం. ఓకే అండి. ఒకవేళ ఎవరన్నా ఇక్కడ ఈ హోటల్ పేరు ఏంటి, అది హార్బర్ వ్యూ, హోటల్ హార్బర్ వ్యూ. ఒకవేళ ఎవరన్నా వచ్చినట్టయితే కామెంట్ చేయండి, లేకపోతే రావాలనుకున్న వాళ్ళు చూపించాను కదా ఇలా ఉంటాయి, 3000 ఇలా ఉంటుంది. అండ్ సింగిల్ రూమ్ ఎంత అనేది మొత్తం నేను ప్రైస్ లిస్ట్ మీకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నుండి ఆర్కే బీచ్కి వెళ్ళాలన్నా కానీ, సబ్మెరీన్ వెళ్ళాలన్నా కానీ, తర్వాత వచ్చేసి కైలాసగిరి వెళ్ళాలన్నా కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ దూరమే. కైలాసగిరి అనేది దూరమే, బట్ ఆర్కే బీచ్ అనేది వాకేబుల్ డిస్టెన్స్. ఇక్కడ చాలా బాగుంటుంది, వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో ఈ ఒక్క హోటలే, ఈ ఒక్క లాడ్జ్ మాత్రమే ఉంది, ఇంకా అన్ని హాస్పిటల్స్ అవి ఉన్నాయి. సో ఒక విధంగా చూస్తే ఒకవేళ మీరు ఫ్యామిలీ పరంగా వస్తే తక్కువే అన్నమాట, 3000 అంటే చాలా తక్కువ పడుతుంది. ఓకే గాయస్, అంతేనండి. ఇక మా టైం కూడా అయిపోయింది, బయలుదేరే టైం. ఓకే, బాయ్, సీ యూ. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి సమయం కింద వారే 12:30 అయింది. అండ్ ఇప్పుడు మనం విశాఖపట్నం అంటే వైజాగ్లోనే జగదాంబ సెంటర్లో అల్ఫా హోటల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము లంచ్ కోసం. చూద్దాము, ఇంకా వెయిటర్స్ రాలేదు. సో ఏమేమి ఉన్నాయో చూసి ఆ ప్రైస్ లిస్టు మొత్తం ఏమేమి ఫీచర్స్ ఇక్కడ కలిగి ఉంది అనేది ఏ టు జెడ్ మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు అన్నమాట, చాలా చూడదగినటువంటి పెయింటింగ్ మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా బాగుంది, సముద్రము అంటే ఇదొక నిదర్శనం అన్నమాట. వైజాగ్ అనేదే మొత్తం సముద్రపు నీటితో కప్పబడి ఉంది కాబట్టి, సో ఒక పక్క సముద్రం, ఇంకో పక్క ఆల్ ఎత్తైన బిల్డింగ్స్ విత్ కలర్ఫుల్తో పెయింటింగ్ చేయడం జరిగింది. చాలా బాగుంది. అండ్ నేను కూడా ఇక్కడే వెయిటర్స్ ఉండి వాళ్ళు ఇక్కడ వద్దండి సర్వీసింగ్ అంటే చాలా
ప్రాబ్లం ఏమవుతుంది, చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పారు. అయినప్పటికీ కూడా నాకు ఇక్కడే కావాలి అని తీసుకోవడం జరిగింది. సో వెయిట్ అండ్ సీ ప్లీజ్. ఓకే, ఇక్కడ వీడియోకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ లక్కీ రెస్టారెంట్లో ఆడియో కొన్ని సాంగ్స్ ఆన్లో పెట్టారు. నేను అప్పుడు దృష్టి పెట్టలేదన్నమాట. ఆఫ్ చేయమని చెప్పింటే వాళ్ళు ఆఫ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను హ్యాండ్ పెట్టి చూపించాను కదా, సో అది జగదాంబ జంక్షన్ నుండి అల్ఫా హోటల్ నుంచి అట్లా వస్తే ఈ లక్కీ రెస్టారెంట్ ఉంటుందని నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడికి రావాల్సిన ప్రధాన కారణం ఏంటంటే, ఫస్ట్ మీకు చూపించాం కదా ఇంటీరియర్ డిజైన్ మొత్తం అల్ఫా హోటల్ వైజాగ్లో. అక్కడ చూసేదానికి అంత బాగుంది, బట్ అక్కడ సర్వీస్ చేసినటువంటి సిబ్బంది మాత్రము ఏమాత్రం వాళ్ళు రెస్పాన్సిబుల్ అనేది అస్సలు లేదు. ప్రతిదానికి మనమే టేబుల్ దగ్గర నుంచి లేచి వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకోవాలి దేనికి కూడా. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, అక్కడ లోపల ఆ బ్యాక్గ్రౌండ్స్ ఆ పెయింటింగ్ మాత్రమే బాగుంది, ఇంక మిగతా ఏవి వరస్ట్గా ఉన్నాయి. కూర్చున్న కుర్చీలు అయితేనేమి, టేబుల్స్ అయితేనేమి అవన్నీ సరిగా క్లీనింగ్ కూడా లేదు. అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళు అక్కడ ఎటువంటి ఆ కేటలాగ్ అనేది మనం ఏ ఫుడ్ సెలెక్షన్ చాయిస్ చేసుకోవాలనేది కూడా లేదు ఆప్షన్ వాళ్ళ దగ్గర. వాళ్ళు మొబైల్లో మనం చెప్పింది వాళ్ళ మొబైల్లో మొత్తం వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాంట్లో వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు. అండ్ ఇంకో ప్రధాన అది ప్రాబ్లం ఏంటంటే, మా దగ్గరికి వెయిటర్ మా టేబుల్ దగ్గర వచ్చేసరికి పవర్ వెళ్ళిపోతే ఇంకా సర్వర్ డౌన్ అని చెప్పేశారు. చాలాసేపటికి మేము 45 మినిట్స్ అక్కడ వెయిట్ చేయడం జరిగింది అదే హోటల్లో. సో మాకు ట్రైన్ లేట్ అయిపోతుంది కదా అని. ఇంకోటి ఏంటంటే ఆ సర్వీస్ అనేది మాకు సరిగ్గా నచ్చలేదు, చాలా వరస్ట్. ఊరికే పేరు మాత్రం చాలా బాగుంది బయట నుంచి చూస్తే. సో మాకు నచ్చగా ఈ లక్కీ రెస్టారెంట్కి రావడం జరిగింది. లక్కీ రెస్టారెంట్ ఎందుకు వచ్చామంటే, నైట్ ఇక్కడే మేము అక్కడి నుంచి కైలాసగిరి నుండి వచ్చిన తర్వాత జగదాంబ సెంటర్లో ఇక్కడే దిగేసి ఇందులోనే మేము తీసుకున్నాము ఫ్యామిలీ ప్యాక్ అని 500 రూపీస్. చాలా టేస్ట్ చాలా బాగుండింది. సో ఇక్కడికే వెళ్ళిపోదామని మా ఫ్యామిలీ వాళ్ళంతా చెప్పినా కానీ నేను అల్ఫాలోకే చూద్దాము అందులో రుచి ఎలా ఉంటుందని వెళ్తే అది వర్కౌట్ అవ్వలేదు. సో మళ్ళీ ఇక్కడికే వచ్చాము లక్కీ రెస్టారెంట్లో. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే, మళ్ళీ వచ్చామని వాళ్ళు ఇంకా బాగా మంచి పీసెస్ అన్నీ మీరు గమనించవచ్చు. ఇక్కడ వాళ్ళు చూడండి, ఇది ఫ్యామిలీ ప్యాక్ అనమాట. వాళ్ళు అక్కడ స్టిక్కర్లో వచ్చేసి ప్రైస్ వచ్చి 450 ప్రైస్ అక్కడ వాళ్ళు టైప్ చేసి ఉంటారు. క్యారీ డెలివరీ అయితే 450 అంట. ఇక్కడ డైనింగ్ అయితే ఇక్కడే కూర్చొని భోజనం చేస్తే హోటల్లో 500 రూపీస్ అని అన్నారు. నైట్ కూడా అదే అన్నారు, ఇప్పుడు కూడా అదేను. చూడండి, ఆ విధంగా కేటలాగ్ మాకు అక్కడ పెట్టలేదన్నమాట అల్ఫా హోటల్లో. సో ఈ విధంగా చూడండి, మేము నలుగురికి ఆ వెయిటర్ వచ్చేసి మొత్తం మాకు షేర్ చేయడం జరిగింది, సర్వీస్ చేయడం జరిగింది. అందరికీ కరెక్ట్గానే ఎక్కువగానే వేయడం జరిగింది. మళ్ళీ ఫుడ్ విషయంలో వస్తే టేస్ట్, తర్వాత పీసెస్, చికెన్ పీసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. సన్నబియ్యం అంటారు వీటిని. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగారు వాళ్ళు, ఇంకా కావాలి చెప్పండి తీసుకొస్తామని. అడిగే మాకు ఫుల్ అయిపోయింది. సో ఎందుకంటే నేను అక్కడ లైవ్ మాట్లాడింది చాలా బాగుండింది, మొత్తం వివరంగా నేను మాట్లాడడం జరిగింది. బట్ ఏంటంటే అక్కడ వాళ్ళు సాంగ్స్ పెట్టారు, ఆడియో పెట్టారు. వాళ్ళు వాటి మీద దృష్టి పెట్టేది, ఆఫ్ చేయమంటే వాళ్ళు ఆఫ్ చేసేవాళ్ళు. అందుకోసం ఇప్పుడు వాయిస్ ఓవర్ అనేది నేను ఇస్తున్నానండి. సో అదండి, ఒకవేళ మీరు ఇక్కడి నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ హోటల్ మీరు స్పాట్ చేసినట్లయితే డెఫినెట్గా ఇక్కడికి వెళ్ళండి. నేను చెప్పేది వాస్తవం అన్నమాట, ఇక్కడ బాగుంది. సో మా దగ్గర 500 తీసుకున్నారు. యాక్చువల్గా 450 ఆడ ఉంటుంది, బట్ వీళ్ళైనా 2 టైప్స్ చెప్తారన్నమాట. అక్కడ టేబుల్ తింటే 500, బయటికి పార్సల్ అయితే 450 అంటారు. మరి ఆ డిఫరెన్స్ ఏంటో తెలియదు. బట్ పీసెస్ అయితే చాలా బాగుంటుంది, అన్నీ బాగా కరెక్ట్గా ఉంటాయి. అందులో మనకు మళ్ళీ సలాడ్ లాంటిది కూడా ఈ ఆనియన్ అలాంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆనియన్ అండ్ లెమన్, అంతే, ఇంకెక్కువ ఏమి ఇవ్వరు. మళ్ళీ షేర్వా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వచ్చేసి చట్నీ, అది అంటారు కదా కర్డ్, పెరుగు పచ్చడి, పెరుగు చట్నీ ఏదో సంథింగ్ అంటారు కదా. సో అది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదే అండి. సో ఇప్పుడు మాకు టైం లేదు, ఇంక ఇక్కడి నుంచి మేము డైరెక్ట్గా భోజనం చేసుకొని ఆటో పెట్టేసి మళ్ళీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్.